అందరికీ నమస్కారం. రాష్ట్రంలో పొలిటికల్ గేమ్ నడుస్తుంది, దేశంలో క్రికెట్ గేమ్ నడుస్తుంది. ఎక్కడ చూసినా హై టెంపరేచర్, హై ఫీవర్. కాబట్టి నేను ఎంతో విలక్షణంగా ఆలోచించి ఎవరి గోల వారిది టీంతో ఈ 2020 క్రికెట్ గేమ్ ఏర్పాటు చేశానండి. నిజానికి 50-50 ఆడదాం అనుకున్నాను, కానీ మా వాళ్ళంతా పూర్తిగా ఫిజికల్లీ ఫిట్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ 50+ కాబట్టి 2020కి కుదించానండి. నౌ లెట్స్ ప్లే ది గేమ్ ఆఫ్ క్రికెట్. అయ్యా, 2 టీములు ఏర్పాటు చేశానండి. ఒకటి ప్రభుత్వం, ఒకటి ప్రతిపక్షం. ప్రభుత్వం టీంకి పొలిటీషియన్ కమ్ క్రికెటర్ అయిన మన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారే కెప్టెన్గా వ్యవహరిస్తారండి. ఈ ప్రతిపక్షంలో కేసీఆర్ గారు ఉన్నా, జగన్ గారు ఉన్నా సరే 90 సీట్లు ఉన్నాయి. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారిని కెప్టెన్గా డిసైడ్ చేశానండి. ఇప్పుడు ఇద్దరు కెప్టెన్లని టాస్ వేయడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రండి సార్. హలో దాసు. ఇంకా క్రికెట్ గేమ్ స్టార్ట్ కాలేదు సార్. అప్పుడే ఎడమొహం పెడమొహంగా నిల్చుంటారట. ఉండండి, ఓకే, టాస్ వేద్దామండి. రెడీ? మీరు హెడ్ అమ్మా. హెడ్స్. హెడ్ ఓకే. చంద్రబాబు నాయుడు గారు విజేత అండి. హెడ్స్ అన్నారు, ఆయన గెలిచారు. బ్యాటింగ్ చేస్తారా, బౌలింగ్? బ్యాటింగ్ అమ్మా. గ్రౌండ్ పరిగెత్తించాలి. చంద్రబాబు నాయుడు గారు బ్యాటింగ్ చేయడానికి డిసైడ్ చేశారు. సార్, మీరు ఫీల్డింగ్ రెడీ సార్. ఓకే, నౌ లెట్ us play this game of cricket. దేవేంద్ర గౌడ్ నీకు మూడిందా? మొత్తం ఏమన్నారుకు వస్తా. ఇదిగో అంపైర్, ఫస్ట్ బౌలర్ రావులపేట ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ లెవెల్లో వేస్తా. అతగాడి కాసుకోమని చెప్పు. ఇదేమిటిది, అందులోనే అంశపోతే ఇలా పడిపోయింది ఏమిటి? పర్వాలేదు, రుద్దునే. ఇదిగో దేవేంద్ర గౌడ్ కాసుకో, నువ్వు వస్తున్నా. అవుట్. ఆయన అవుట్ అయ్యాడు. అవుట్ అని చెప్పా. ఏమిటలా బెల్ల కొట్టురా ఇలా నిలబడ్డా. అవుట్. అదే అవుట్ అయ్యాడు. దేవేంద్ర గౌడ్ రెండో బాల్కి అవుట్ అయ్యాడు. జిగ్గి చిక్క. ఈయన అవుట్ అయితే మన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. మనం భూమి నమ్ముకున్న వాళ్ళం కాబట్టి ఒకసారి ముద్దాడు మరి కోట్లోకి దిగుదాం. అయినా ఈ రాఘవులకే తెలుసా, పెద్ద బ్యాట్ ఒప్పుకుంటూ వచ్చాడు. ఆ రాఘవులో అయిపోయాడు చేతిలో. రా రుద్దుతున్నా, నీకోసం రుద్దుతున్నా. రా చూసుకుందా. ఏమిటి ఓయిడా? పర్వాలేదా, పెద్ద వాళ్ళు వైడ్లు వేశారు, నేను లెక్క. కానీ ఇదిగో చూడు రాఘవులన్నా, ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడింది. మనకి సిగ్గుచేటు, నువ్వైనా 4 కొట్టు. ఓకే జగన్, ఏదో రకంగా నేను 4 కొట్టడానికి ప్రయత్నిస్తాను. బాల్ అయిన ముందు అసలు చూసుకుంటా దాని సంగతి ఏంటో. ఏమిటా నువ్వు చూసుకునేదే? నీ సంగతి నేను చూసుకుంటా. ఇదిగో వేస్తా, కాసుకో. అవుట్. నాట్ అవుట్. ఎంపైర్ చెప్పండి, నేను అవుట్ కాలేదు. ముందు మీరు బాల్ వేయండి. చూడండి దోసయ్య గారు, అల్లకీలకైతే కాదు, మీ బాల్ ఏదో నాకైంది. ఒక్క దెబ్బకి బయటికెళ్ళాలి. ఆ దెబ్బతో కిషోర్ దాసు పైకెత్తి 6 అనాలి. కమాన్ వేయండి. మీ సంగతి, మీ బాల్ సంగతి చూసుకుంటా.
సిక్స్. ఇక చిరంజీవి గారు మీరు బంతిని ఎప్పుడు ఇట్లా చక్రంగా పట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా రుద్దాలన్నమాట. ఇంకా అప్పుడే చెప్పేది వినకుండా రుద్దడానికి లేదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇక్కడ నేను కెప్టెన్ ని, ఇట్లా చెప్తే అట్లా చేయాలి. ఇదిగో కిరణ్ చెప్పింది చాలు, ముందు ఆయన బౌలింగ్ చేయండి. ఆ అంపైర్ ఇది జాగ్రత్తగా పట్టుకో అమ్మా. అలాగే నేను వేసేది మీడియం ఫేస్ అని అవతల వాళ్ళకి చెప్పు. మీడియం పేస్. నా వైపు చూడటం కాదు, అటు చెప్పు. మీడియం పేస్ జగన్. మహానేతనైనటువంటి నేను వేసిన బాల్ ని 4 కొడతావా? ఇప్పుడు చూడు నీకు ఎలా స్పాట్ పెడతాను, కాసుకో. రాఘవుల అవుట్ అయిపోయాడు, అవుట్ అయిపోయాడు. రాఘవులు ఎలా ఉంది? రాఘోల్ గారు ఇప్పుడు పర్వాలేదా? గుడ్ బాల్ చిరంజీవి. సోనా మేడం, ఈ బాల్ అవుట్ స్వింగ్ వేస్తా, మీరు క్యాచ్ పడండి. ఓకే चिरंजीवी आप बॉल डालिए, मैं देख लूंगी. రాఘవులు పట్టుకున్నా, సూర్య మేడం. రాఘవులు అవుట్, Very సూర్య good, మేడం. నేను పట్టుకున్నా very రాఘవుల్ని. ముందేమో దేవేంద్ర గౌడ్ అవుట్ అయ్యాడు, ఇప్పుడు చూస్తే రాఘవల్ అవుట్ అయ్యాడు. ఇక నాకు తప్పేయట్లేదు, నేను రంగంలోకి దిగితే గానీ స్కోర్ పెరగదు. ఓకే ఓకే వస్తానా. ఇదిగో చూడమ్మా జగన్, నీకు నాకు పడకపోయినా ఇది మన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి గేమ్. మనం డెఫినెట్లీ గెలవాలి. ఏం చేస్తాయో తెలియదు కానీ వికెట్ పడకూడదు, బ్రహ్మాండంగా ఆడాలి. ఏమిటి అర్థమవుతా? అలాగే అర్థం బాబు గారు. ముందు ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నేను మీతో అయినా సరే తప్పకుండా ఆడతా, కానివ్వండి. ఓకే ఓకే ఆ మాదిరిగా ముందు పోదాం. జగన్ సిక్స్. రాదేని బాబు గారు. వెరీ గుడ్ అమ్మా జగన్, మంచి 6 కొట్టావు. మా ఫ్రెండ్ పేరు నిలబెడతాను. కీప్ ఇట్ అప్. ఆడమ్మా ఆడు, బాగా ఆడు. జగన్ ఫోర్. నాట్ అవుట్. ఏ అమ్మా చిరంజీవి, నీ బాలే. కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి వస్తానని ఫోజులు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఒక్కడి కొడితే 4 వెళ్ళాలి. ఏ అమ్మా చూసుకుందా? వేస్తాను బాబు గారు. ఇదిగో రుద్దుతున్నాను కదా, ఈ దెబ్బతో మీరు అవుట్. కాసుకోండి అంతే. ఇదిగో చిరంజీవి, ఎంత పని చేసావా? చంద్రబాబు నాయుడు అవుట్ అయ్యాడని చెప్పి అనుకుంటా ఉంటే ఈ అప్పయ్యరు నో బాల్ అంటా ఉన్నాడు. ఏమో అప్పయ్యరు నో బాల్ అంటా ఉన్నావు. ఆ చంద్రబాబు నాయుడుకి ఎంత ఇచ్చాడా అలా చెప్పడానికి? ఏమిటిది? No బంతే, that's all. అమ్మయ్య బతికిపోయాను. నో బంట, ఇక ప్రాబ్లం లేదు. ఇవాళ లక్ బాగానే ఉంది, బ్రహ్మాండంగా సెంచరీ కొట్టచ్చు. ఓకే చిరంజీవి. ఓకే చిరంజీవి, ఇక్కడేదో గుంట కనబడతా ఉంది. ఏమిటిది? సరే సరే కానీ ఏమాయ్ ఇప్పుడే చూసుకుందాం. ఆగమా చిరంజీవి, ఇక్కడే చేవలు తిరుగుతా ఉన్నాయి. సరే కానీ ఏమాయ్. ఏడు బాబు గారు, అసలు మీరు ఆడతారా లేదా? ఎన్నిసార్లు ఆపుతారు? ఏమంటారు కదా ఇప్పుడు? ఇదిగో చంద్రబాబు, ఏమిటాయి? ఏ బట్ట పట్ట మనకి గొడవద్దు, మీరు వెళ్ళండి ప్లీజ్, ఫీల్డ్కి వెళ్ళిపోండి. అయ్యా చంద్రబాబు గారు 4 కొట్టారు. బాబు గారు 2 రన్స్. బాబు 4. అయ్యా బయట జగన్ కి చంద్రబాబు నాయుడుకి ఏ మాత్రం పడకపోయినా క్రీజ్ మీద పార్ట్నర్షిప్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఇద్దరు కలిసి 50 చేశారు. చూడమ్మా జగన్, మన ఇద్దరికి బయట పడకపోయినా మన కాంబినేషన్ బ్రహ్మాండంగా నడుస్తా ఉంది. నువ్వు 40 క్రాస్ అయ్యావు, ఆ మాదిరిగా 50 కొట్టాలి. మిగిలింది నేను చూసుకుంటా. ఓకే బాబు గారు, వాళ్ళ మీద నాకు పీకల దాకా కోపం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద హీరో అనుకుంటున్నారు, ఆయనకంటే పెద్ద హీరో నేను చూసుకుంటాను. ఓకే ఓకే అవన్నీ తర్వాత, ముందు ఆడమ్మా. కానీ
అబ్బా 50 కొట్టగానే జగన్ అవుట్ అయిపోయారు. ఐఎమ్ సారీ సార్. ఇప్పుడు క్రీజ్ మీదకి వస్తున్న వారు అరవీర భయంకరుడు, హీరో ఆఫ్ ది నేషన్ కేసీఆర్. అరే వచ్చిండ్రా భయ్ వచ్చిన ఎవరెత్తారా బాల్ ఎవరెత్తారా ఏండ్రి బిడ్డ అసలే కాక మీద ఇట్లా ఉన్నా ఒక్కొక్కటి ఎగిరెగిరి కొట్టుడే ఏండ్రా భయ్ ఏండ్రి. Hey, Mr. Kishore Das, I don't know how to play cricket. We Americans don't play cricket. ఓకే ఓకే అయ్యా, ఒబామా గారికి క్రికెట్ ఆడడం రానందున ఆయన ఏది వేస్తే అదే బౌలింగ్, కొంచెం భరించండి. ఓకే రెడీ సార్. Okay, thank you, man. Our ball is to Akash Khani. కేసీఆర్ 6, కేసీఆర్ మళ్ళీ 6. ఓ మై గాడ్, కేసీఆర్ గారు 3 సిక్సర్లు కొట్టారు. Oh my God. అయ్యా ఇంత ఎక్స్పెన్సివ్ ఓవర్ ఎప్పుడు చూడలేదు. తమరి ఓవర్ అయింది కానీ బయలుదేరండి. ఇదిగో కేసీఆర్, నీకు అవసరం ఎక్కువ, అనవసరంగా ఊపుతా ఉన్నావు. క్యాచ్ వెళ్తుంది, జాగ్రత్త. ఏ బాబు మాకు తెలుసా? నువ్వు చెప్పాలనా? నేను చూసుకుంటా, పో నువ్వు పో ఆడుకో. చేత అయినప్పుడు నేను మాత్రం ఏం చేయాలి? కానీ ప్రభుత్వం వారి బౌలింగ్ లో ప్రతిపక్షం వాళ్ళు 160 కొట్టారండి. 160, అందులో 60 ఎక్స్ట్రాలేగా. 161 టు విన్. డ్రింక్స్ బ్రేక్.